హలో అందరికీ ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా 300 గ్రాముల వరకు బోన్లెస్ చికెన్ అయితే తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని శుభ్రంగా నీటితో కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసి 1 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్, 1 కప్పు పెరుగు వేసి బాగా మిక్స్ చేసి 30 నిమిషాల పాటు మ్యారినేట్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇలా చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత 30 మినిట్స్ తర్వాత చికెన్ పాప్కార్న్ కోసం చికెన్కి కోటింగ్ పిండిని తయారు చేద్దాం. 250 గ్రామ్స్ ఆఫ్ మైదా పిండిలో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని చల్లని నీటిలో ఇలా చికెన్ ముక్కల్ని ముందుగా పిండిలో డిప్ చేసి ఆ తర్వాత వాటర్లో డిప్ చేసి తిరిగి పిండిలో డిప్ చేయాలి. ఇదే ప్రాసెస్ని 3-4 సార్లు కంటిన్యూ చేసుకొని చికెన్ ముక్కలన్నింటిని కూడా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని వేడిగా కాగుతున్న నూనెలో 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వేపుకుంటే చికెన్ పాప్కార్న్ రెడీ. మరి నా రెసిపీ నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.